హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మా బాబు చదివే అమలాక్ భవి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చారిటీ ఫీస్ట్ జరిగింది ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్లోనే పెట్టాలి, బట్ లాస్ట్ ఇయర్ నాకు కుదరలేదు. సో ఈ ఇయర్ కూడా లేట్గానే పెడుతున్నాను. నవంబర్ జరిగింది చారిటీ ఫీస్ట్. ఇది స్కూల్లో ఒక యాక్టివిటీ, నిజంగా పిల్లల్లో హెల్పింగ్ నేచర్ని పెంచడానికి చేసేటువంటి పని. స్కూల్ మేనేజ్మెంట్ అంతా కలిపి ఈ చారిటీ ఫీస్ట్లో పిల్లల చేత ఫుడ్ ఐటెం కానీ లేదా గేమ్స్ కానీ ఏదైనా సరే టోకెన్స్ పెట్టి కొనిపించి ఆ మనీని వాళ్ళు పేద ప్రజలకి ఇస్తారు. అంటే ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్కి కానీ చారిటీ కన్ఫర్మ్గా చేస్తారు ఈ పని మాత్రం. ఎందుకంటే నేషనల్ స్కూల్స్ అంటేనే చారిటీకి మారుతారు. సో ఈ చారిటీ ఫీస్ట్ చాలా బాగా జరిగింది. 2022లో జరిగింది, 2023లో జరిగింది, బాగా జరిగింది. బట్ ఆ ఫొటోస్ మిస్ అయినాయి. ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్, వాటి రేట్లు పేరెంట్స్కి తెలియటం కోసం వాళ్ళు బోర్డు కూడా పెట్టారన్నమాట. తర్వాత గేమ్స్ కూడా చాలా వరకు పిల్లలు ఆడుకునే గేమ్స్ కానీ, స్టేజ్ మీద డాన్సులు కానీ, టీచర్స్కి సాంగ్స్ డెడికేషన్ చేయటం కానీ చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. ఇది ఈ ఇయర్ ఇన్విటేషన్ 2024 వాళ్ళ స్టాఫ్ చేశారు వీడియో, చాలా బాగుంది. సో ప్రతి పేరెంట్కి వాట్సాప్లో పెట్టారు. సో నేను బాగుంది కదా అని యూట్యూబ్లో మీతో షేర్ చేసుకుందామని ఇవన్నీ కూడా అలాగా ఉంచి లేట్ అయినా సరే మీతో షేర్ చేసుకోవాలనిపించి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మన పిల్లలకి మనం కూడా పేరెంట్స్గా వాళ్ళకి చారిటీని అలవాటు చేయాలి. అలాగే స్కూల్లో ఇలాంటి యాక్టివిటీస్ జరిగినప్పుడు మనం పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి చారిటీ అలవాటు అవుతుంది. సో ప్లీజ్ వాచ్ ద వీడియో, చివరి వరకు వీడియో చూడండి, చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మర్చిపోయాను, ఎవరన్నా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆదిత్య సునీత కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో షేర్ చేసేది ఏంటి అనుకుంటారేమో, పిల్లలకి చారిటీ అలవాటు అవ్వాలంటే ఇలాంటి వీడియోస్ కంపల్సరీగా అప్లోడ్ చేయాలి, షేర్ చేయాలి, లైక్ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో తీసుకున్నాను.